నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు 3,100 వాహనాలను తనిఖీ చేశారు. 30 మందిపై 30 కేసులు నమోదయ్యాయి. 70 మంది సరిగా లైసెన్స్ లేకపోవడంతో ఎంవి యాక్ట్ కింద 70 కేసులు నమోదు చేశారు. 4,380 రూపాయలు అపరాధ రుసుమును పోలీసులు విధించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు లాడ్జీలను మరియు వాహనాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రాత్రి 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు లాడ్జీలను మరియు వాహనాలను తనిఖీ నిర్వహించారు. 96 లాడ్జీలను ఆకస్మిక తనిఖీ చేశారు. లాడ్జీల్లో పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి రాత్రి వేళల్లో లాడ్జీలలో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. లాడ్జీల యాజమాన్యం అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచనలు చేశారు. లాడ్జీ పరిసరాలు స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, నేర నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటారన్నారు. అన్ని కూడళ్లు, హైవే, ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాలలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా వాహనాలు తనిఖీ చేసి నేరపూరిత కార్యక్రమాలు జరగకుండా అక్రమ రవాణా అడ్డుకట్టకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ లేని, మద్యం సేవించి వాహనాలు నడపటం, ర్యాష్ డ్రైవింగ్ వంటివి నిర్మూలించాలని తెలిపారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటో సైడ్ సిట్టింగ్, డిఫెక్టివ్ నెంబర్ ప్లేట్స్, అనధికార పార్కింగ్ మొదలైన ఉల్లంఘనలకు జరిమానాలు విధించాలని ఆదేశించారు. జాతీయ రహదారులపై రాంగ్ రూట్లలో వెళ్లవద్దని సూచించారు. గమ్యాలకు క్షేమంగా చేరాలని, ఇతరులకు తమకు ప్రాణ నష్టం జరగకుండా తమ ప్రాణాలను రక్షించుకోవాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం చేయాలని ఆదేశాలిచ్చారు.